అండి అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అయితే బ్యాక్ పార్ట్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను ఎలా ఏంటి అన్నది. మీకు అంటే మెయిన్ మీరు ఎవరైనా సరే ముందుగా కొత్త వారు అయితే పేపర్ అయితే కటింగ్ అయితే పెట్టుకోండి. పేపర్ మీద కట్ చేయడం అయితే నీట్ గా నేర్చుకోండి. పాత వాళ్ళకి అయితే ఏ డౌట్ ఉన్నా మరి ఇంక చూస్తే తెలిసిపోద్ది. అయితే ఈ రోజు హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే నేర్చుకుందాం. హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈ నాలుగు కూడా సమానం పెట్టి ఫోల్డింగ్ అనేది మీ వైపు పెట్టుకోండి. అంటే ఫోల్డింగ్ ఏటికైనా సరే మన వైపే ఉండాలి. ఫోల్డింగ్ మన వైపు ఉంటే నీట్ గా కటింగ్ అనేది తెలుస్తుంది. అయితే ఎప్పుడు కూడా అంచున్ బ్లౌజులు అలాంటివి ఏమైనా కుట్టేటప్పుడు పైపింగ్ వేసిన ఒక హాఫ్ ఇంచ్ అయితే మీరు ఖర్చుగా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, ఏ మాత్రం కూడా మీకు ఇంకా హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకుంటే మీకు సరిపోద్ది. అయితే ఎప్పుడు కూడా వాళ్ళ బ్లౌజ్ హ్యాండ్స్ అంటారు పొడవు అయిపోయింది పొట్టైపోయింది, అలాంటి మీకు ఇబ్బంది లేకుండా వాళ్ళని అయితే అడగండి ఎంత పొడవు కావాలి అని. అడిగితే వాళ్ళు మీకు ఒక చెప్తారనమాట, ఎంత పొడవు కావాలంటే అంత అయితే మీరు పెట్టుకోవచ్చు. మళ్ళీ కొందరు అమ్మ కుట్టాక పొడవైంది పొట్టయింది అంటారు. అలా అయితే ఎవ్వరు పొరపాటు అయితే చేయకండి. అయితే నేనైతే ఇంకా వీళ్ళకి 9:30 ఉంది. ఇది 32 ఇంచుల బ్లౌజ్ అండి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. అయితే వీళ్ళది ఎంత ఉంది, మొత్తము 9:30 అండి, ఖర్చుతో సహా హాఫ్ ఇంచ్ ఖర్చు. అయితే ఇప్పుడు డౌన్ మనం 3 పెట్టాలండి వీళ్ళకి. చూడండి పైనుండి కిందకి 3 ఇంచుల డౌన్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది శంకు లూజుని తీయడానికండి. అయితే శంకు లూజు ఎంత అంటే వీళ్ళకి 7 అయితే చాలా నీట్ గా అయితే సరిపోద్దండి. వాళ్ళ శంకు డౌను మనం 7 పెట్టామంటే 7 ఇంచులు అయితే 32 ఇంచుల వరకు అయితే 7 ఇంచుల శంకు డౌన్ అయితే సరిపోద్దండి. అయితే మరి మీరైతే గుర్తు పెట్టుకోండి 7 ఇంచుల శంకు డౌన్ అయిపోయింది అంటే మరి అయితే ఇంకా ఇక్కడ నుండి అయితే ఒక ఇంచున్నర అయితే తీసుకోండి. ఇక్కడ ఒక ఇది పెట్టి చుక్క పెట్టేసి అక్కడ నుండి అలా క్రాస్గా అయితే కలపండి. క్రాస్గా కలిపాక మీకు నీట్గా అయితే చెంక అనేది చాలా నీట్గా ఉంటుందండి. చూడండి ఎలా నేను కలిపాను. అయితే ఎలా అయిపోయింది అంటే ఇంకా ఇది జస్ట్ మీకు చెప్పాను కదా 32 ఇంచీలు 30 వాళ్ళకి అనేసి. అయితే మీరు హ్యాండ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ చంక లూజ్ కరెక్ట్గా ఉందా లేదా ఒక డ్రాప్ వేసాక మనం చెక్ చేసుకోవడం చాలా అవసరం అండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుందండి. శంకు డౌన్ అనేది ఎక్కడ ఇంత రవ్వ కూడా తేడా అయితే అస్సలు ఉండదు. అయితే కొంచెం క్రాస్గా అయితే ఇంకా గీసేయడమే హ్యాండ్. మీకు తెలుసు కదా హ్యాండ్స్ ఎలాగ ఉంటాయి అనేది. కొంచెం క్రాస్గా అయితే ఒక ఇంచున్నర ఉండేటట్లు ఖర్చు అనేది ఎప్పుడు ప్రతి ఒక్కరు మర్చిపోకండి. ఖర్చు అనేది ప్రతి ఒక్కరము గుర్తు పెట్టుకోవాలండి. అయితే ఇంకా ఎప్పుడు కూడా ఇంకా వీటికన్నా 34 ఇంచులు ఉన్నాయి అనుకోండి, ఒక హాఫ్ ఇంచి పెరుగుద్దండి. అది ప్రతి ఒక్కరము గుర్తుంచుకోవాలి. ఏదైనా సరే అలా ఇంచులు బట్టే ఉంటుంది. చూసారా 34 అనేసరికి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి హాఫ్ ఇంచి ప్రతిదీ పెరిగిపోద్ది. అదే 28 అనేసరికి ఇంకా హాఫ్ ఇంచి అయితే తగ్గుద్ది. ఇక్కడ కూడా ఈ డౌన్ కూడా అంతేనండి. 7 పెట్టాం కదా 30 ఇంచి వాళ్ళకి. అయితే 7 పెట్టాక అదే 28 అనుకోండి 6:30 పెట్టాలండి చంక్ డౌన్. అదే 34 అనేసరికి ఇంకెక్కువ పెరుగుద్ది, అంటే 7:30. కొందరికైతే 8 కూడా వస్తుందండి. వాళ్ళ చంక్ డౌన్ బట్టి మనం అయితే డౌను ఏదైనా మరి మనం ఏదైనా చేయగలమంటే వాళ్ళ కొలతను బట్టి మాత్రమే చేయగలమండి. ఎప్పుడు కూడా మీరు వాళ్ళ కొలతలు అయితే తీసుకోండి. వాళ్ళ బాడీ కొలతలు బట్టి అయితే మనం ప్రతిదీ కూడా చేయగలం. వాళ్ళ బాడీ కొలతలు లేకపోతే మనం ఏం చేయలేం. మ్యాక్సిమం టేప్తో కొల వేసుకుంటే అసలు వాళ్ళ బ్లౌజ్ అనేది పాడవ్వడం ఏమీ ఉండదండి. మీరు అది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఇంకా హ్యాండ్ అయితే ఎప్పుడు కూడా కట్ చేసేటప్పుడు అయితే చూసారా నేను ఎలా కట్ చేస్తున్నానో అలా మాత్రమే మీరు కట్ చేయాలండి. ఇంకా అలా కట్ చేసుకున్నాక ప్రతి ఒక్కరు చాలా వరకు నాకు ఇక్కడ బుడగలు వచ్చేస్తున్నాయి అని అంటారు. అంటే ఫ్రంట్కి అయితే చాలా వరకు బుడగలు వస్తాయి అని చెప్తారు కదా. అది ఎందుకు వస్తుంది అంటే చంక భాగం ఫ్రంట్ది అనమాట. ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎస్ షేప్లో అయితే మనం కట్ చేయాలండి. ఒక హాఫ్ ఇంచ్ కొలత అయితే పెట్టుకొని ఎస్ షేప్లో తీసాక అక్కడైతే ఒక డ్రాప్ వేసి ఒక చిన్న గంట అయితే పెట్టుకోండి. అది ఫ్రంట్ అని మనకు తెలుస్తుంది అనమాట.
ఇలా కానీ మీరు కట్ చేసుకుంటే హ్యాండ్స్ చాలా నీట్గా వస్తుంది చూసారా. ఫ్రంట్ అని తెలియడానికైతే నేను ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నా అక్కడికి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా హ్యాండ్స్ మీద కానీ బ్యాక్ పార్ట్ మీద కానీ మన ఛానల్లో అయితే మీరు అదే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే పెట్టండి. మన ఛానల్ని అయితే మరి సపోర్ట్ చేస్తూ మరి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.